గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా. సో భారతదేశంలో గవర్నెన్స్, పరిపాలనకు సంబంధించిన అంశాలు. ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వం 2 సంవత్సరాల క్రితం మిషన్ కర్మయోగి అని ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. కెపాసిటీ బిల్డింగ్ ఇన్ సివిల్ సర్వీసెస్. అదేవిధంగా గవర్నమెంట్ తీసుకొచ్చిన కొత్త కొత్త పాలసీస్ అనమాట, పబ్లిక్ పాలసీ అంటాం. ఉదాహరణకి గ్రీన్ హైడ్రోజన్ మిషన్. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఎప్పుడైనా గవర్నమెంట్ ఏదైనా మిషన్ మోడ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే అది చాలా ఇంపార్టెంట్ అనమాట. గ్రీన్ హైడ్రోజన్ మిషన్. అలానే ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. దానికి సంబంధించిన అంశాలు చూసుకోవాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ మిషన్ స్టార్ట్ చేసినా అది కూడా చూసుకోవాలి. ఎగ్జాంపుల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనమాట. తర్వాత మనం గమనిస్తూ పోతే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకా ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకుంది, ఎటువంటి ఇనిషియేటివ్స్లో ముందుకెళ్తుంది, ఒకసారి వాటి లిస్ట్ అవుట్ చేసుకోవాలి. పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ చెప్పాను కదా, రకరకాల ప్రోగ్రామ్స్, ముఖ్యంగా చేయూత అని, ఆసరా అని, ఏ పథకాలు అయితే ఇంత ముందున్నాయో ఇప్పుడున్నాయో అవన్నీ కూడా చూసుకోవాలి. ముఖ్యంగా ప్రస్తుత గవర్నమెంట్ ఉన్న పథకాలు ఎక్కువ చూసుకోవాలన్నమాట. మహాలక్ష్మి, గృహజ్యోతి, ఏ పథకం కింద ఏమేం చేస్తున్నారు చూసుకోవాలన్నమాట ఇవన్నీ. తర్వాత తెలంగాణ సొసైటీ కల్చర్, హెరిటేజ్, ఆర్ట్ అండ్ లిటరేచర్. తెలంగాణలో కవులు, మీరు సి నారాయణ రెడ్డి గారు కావచ్చు, దాశరథి గారు కావచ్చు, వీళ్ళందరి రచనలకు సంబంధించిన అంశాలు బాగా చూసుకోవాలి. తెలంగాణ కొన్ని ఆంధ్ర అని కూడా అనుకోవచ్చు అనమాట. తర్వాత ఈ మధ్య నంది అవార్డ్స్ పేరు మార్చి గద్దర్ అవార్డ్స్ అని తీసుకొచ్చారు. సో ఇటువంటి అంశాలు కూడా ఒకసారి దృష్టి పెట్టుకోవాలన్నమాట. సో గద్దర్ గారి గురించి కూడా కాస్త చూసుకోవాలి. ఓకే, లిటరేచర్ ఆఫ్ తెలంగాణలో ఇలాంటివన్నీ కూడా మనం గమనించాలన్నమాట. అదేవిధంగా తెలంగాణలో పండగలు ఉంటాయి. ఆ పండగల యొక్క విశిష్టత చూసుకోవాలి. తెలంగాణ వంటకాలు, తెలంగాణ పండగలు, తెలంగాణ పేర్లు, ఇవన్నీ కూడా. తెలంగాణ సమాజం, సమాజ నిర్మితి ఒకసారి గమనించాలన్నమాట.